మగధీర సినిమాలో రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించు లెక్క తక్కువ కాకుండా చూసుకో అన్నది ప్రేక్షకుల మనసులో బాగా నిలిచిపోయింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్డ్రాప్ లో పుష్కలంగా యాక్షన్ సన్నివేశాలు మరియు భారీ ఫైట్ సీన్స్ తో సంచలనం సృష్టించింది. తాజాగా వార్ 2లో కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఆయాన్ ముఖర్జీ ఈ సినిమా కోసం సముద్రంలో ఓడపై తారక్ 100 మందిని ఒంటరిగా ఎదుర్కొనే ఫైట్ ను డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సన్నివేశం సినిమా హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. వార్ 2లో తారక్ నెగిటివ్ పాత్రలో కనిపిస్తాడని బాలీవుడ్ మీడియా ప్రకారం ఆయన విలన్ గా నటిస్తున్నాడనే వార్తలు వచ్చినప్పటికీ స్పష్టత రావాల్సి ఉంది. దేవర్ సినిమాలో మాస్ యాక్షన్ సీన్స్ పర్యావరణంలో తారక్ యొక్క మాస్ ఇమేజ్ ను కోరటాల శివ డిజైన్ చేయగా వార్ 2లో ఆయాన్ అలాంటి భారీ యాక్షన్ సీక్వెన్స్ కు స్ఫూర్తిగా కోరటాల పనితీరు ఉందని అనుకుంటున్నారు. ఇటీవలే తారక్ వార్ 2 షూటింగ్ పూర్తి చేసుకొని హైదరాబాద్ చేరుకున్నాడు. ఇది చిత్రానికి మరింత ఉత్సాహాన్ని తెచ్చిపెడుతోంది.